హాయ్ అండి. ఈరోజు మనకి కార్తీక మాసం స్టార్ట్ అయిపోయిందండి. కార్తీక మాసం స్టార్ట్ అయిన తర్వాత మనము సోమవారాలు చేసుకునేవాళ్ళు సోమవారాలు చేసుకుంటారు. లేదో ప్రతిరోజు కూడా కార్తీక మాసం అంతా నెల రోజులు కూడా చేసుకోవాలనుకునేవారు నెలగా మనకి చేసుకుంటారండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా శాకాహారంతో భోజనాలు చేస్తూ చక్కగా ఉపవాసాలు ఉంటూ నోములు చేసుకుంటూ వ్రతాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇలాగ 365 ఒత్తులు కూడా వెలిగించుకుంటూ ఉంటారండి. నేనైతే ఈ సోమవారము కార్తీక మాసంలో 365 ఒత్తులు వెలిగించుకున్నానండి. నేను మా పాప వాళ్ళు కూడా వెలిగించుకున్నాము. నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. చూశారు కదండి, ఇంతకీ ఇది ఎక్కడ అనుకుంటున్నారా? మన రాజమండ్రిలో కోట్లింగాల దేవాలయంలో మనము ఇలాగా ఈ విధంగా 365 ఒత్తులు వెలిగించుకున్నానండి. మనం కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే గోదావరి స్నానం తప్పకుండా చేయాలండి. గోదావరి స్నానం చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. అందుకని నేను గోదావరి స్నానం చేసి కార్తీక మాసం పూజ అక్కడ చేసుకుని మళ్ళీ ఇక్కడ లోపల గుళ్ళోకి వచ్చిన తర్వాత ఈ విధంగా నేను 365 ఒత్తులు వెలిగించుకున్నానండి నందీశ్వరుడి దగ్గర. మరి ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. అలాగే ప్రతి ఒక్కరు కూడా నా యూట్యూబ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలతోటి మేము ముందుకు వస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ